నమస్తే. కథా శీర్షిక మధుమతి. రచన శ్రీమతి సత్యవాడ ఇందిరాదేవి గారు. చదువుతున్నది రాధిక. ఇక కథలోకెడితే, స్వాగతం. మధుమతి హృదయ అధినేతలకు శ్రీ చిట్టిబాబు గారికి అంటూ ఆఫీసు నుండి వచ్చిన భర్తకు చిరునవ్వుతో ఎదురు వెళ్ళింది మధుమతి. ఆఫీస్ వర్క్తో కొంచెం అలసినట్లు కనిపిస్తున్న చిట్టిబాబు గారు కళకళలాడుతున్న భార్య మొహం చూసి ఆమె ఆదరానికి ఒక్కింత సేదతీరి హాయిగా నవ్వాడు. బాగుంది, గుమ్మంలోనే నిల్చుండిపోయారేమర్రా పిల్లలు అంటూ వచ్చింది రాజమ్మ. ఆహా, ఏం లేదమ్మా, నీ కోడలు ఇంట్లోకి రావద్దంటేను బ్రతిమిలాడుతున్నాను అన్నాడు చిట్టిబాబు. చూశారా అత్తయ్య, ఎంత అబద్ధాలోనూ అంటూ మూతి వంకరగా తిప్పి ఆనక నవ్వేసింది మధుమతి. ఆ విధంగా ఉన్న కొడుకు కోడళ్లను చూసుకుని మురిసిపోతూ వంటింట్లోకి వెళ్ళింది రాజమ్మ. ఇంకా లోపలికి వస్తారా? దారి పొడవునా పూలబారులు తీర్చి మంగళ వాయిద్యాలవి ఏర్పాటు చేయమంటారా? ఏమిటి సెలవు? చేతులు కట్టుకుని మరీ అడిగింది మధుమతి. నీ నవ్వులు పూలబారులుగా, నీ చూపులు మంగళ వాయిద్యాలుగా అంటున్నాడు చిట్టిబాబు. ఆగండి, చూపులు వాయిద్యాలేమిటి? ఉపమానం బొత్తిగా సరిపోలేదు అంటూ లోపలికి వెడుతున్న భర్తను అనుసరించింది మధుమతి. భర్త విప్పిన బూట్లు ఒక పక్కగా పెట్టి కోటు తీసుకువెళ్ళి భద్రపరిచి, సబ్బు తువ్వాలు రెడీగా ఉంచాను గాని దొరగారు, తమరు మొహం కడుక్కురండి, మేము కాఫీ టిఫిన్ తెస్తాం అని చెప్పి అత్తగారి దగ్గరికి వెళ్ళింది. ఆవిడ చేసిన కాఫీ టిఫిన్ తీసుకువెళ్ళి భర్తకిచ్చింది. ఇదిగో ఆఫీస్కి ఉత్తరం వచ్చింది అని జేబులో నుండి ఉత్తరం తీసిచ్చాడు చిట్టిబాబు. అబ్బా, ఇంతసేపు చెప్పరేమండి అంటూ ఒక్క ఉదుటన ఆ ఉత్తరం అందుకుంది మధుమతి. ఆ దస్తూరి చూడగానే వర్షాకాలంలో వరదల వేళ గోదావరి తల్లిలా ఉప్పొంగిపోయింది. ఆమె సంతోషం గట్లు వరుసుకుని ప్రవహించసాగింది. కాఫీలో పంచదార తక్కువైందోయ్ అంటున్న భర్త మాటలు గాని, అమ్మాయి మధు ఇంకో ప్లేటిలా ఇవ్వు, నువ్వు తిందువు గాని అంటున్న అత్తగారి మాటలు గాని ఆమె చెవుల్లోకి జొరవడలేదు. గబగబా చదివేసి, మా నాన్న ఉత్తరం రాశారండి, మా నాన్న సంక్రాంతి పండగకు మనలందరినీ రమ్మనమని, ఆయనో మా అన్నయ్యో వచ్చి పిలుస్తారట కూడా అని భర్తతో చెప్పింది. మరే అత్తయ్య, మా నాన్న ఉత్తరం రాశారు, పెళ్ళయ్యాక వచ్చిన మొదటి పండుగ గదా సంక్రాంతి అంటూ వంటింట్లోకి సంబరంగా పరిగెత్తింది. ఈ ఆడపిల్లలింతే, ఎంత అపేక్షగా చూసుకుంటేనేమి, ఎంత ప్రాణం పెడితేనేమి, భర్త అన్నవాడు కానీ అత్తవారు కానీ కంటికి ఆనరు. నీరు పల్లానికి ప్రవహించినట్లు అయస్కాంతానికి ఆకర్షింపబడుతున్న ఇనుములాగా పుట్టింటికి పరిగెడతారు అని కోపంగా నిట్టూర్చాడు చిట్టిబాబు. ఆ తర్వాత కొద్ది రోజులకే మధుమతి అన్నయ్య రాజశేఖరం వచ్చి పండక్కు రమ్మని అందర్నీ పిలిచాడు. చూద్దాం సెలవు దొరుకుతుందో లేదో అని నసిగాడు చిట్టిబాబు. అలా అనకండి బావుగారు, పండక్కు ఎలాగూ సెలవిస్తారు కదా, తప్పకుండా రావాలండి మీరు వస్తే అత్తగారు మామగారు కూడా వస్తామన్నారు, ఈసారికి మా ప్రార్థన మన్నించండి అంటూ బతిమిలాడాడు రాజశేఖరం. సర్లేండి అంటూ మొహానికి నవ్వు పులుముకున్నాడు చిట్టిబాబు. ఆ సంభాషణ చూసి మధుమతి హృదయంలో తీవ్రమైన అశాంతి, ఏదో మంట బయలుదేరింది. పెళ్ళైపోగానే అత్తగారింటికి రమ్మనమని తననెవ్వరూ బతిమాలలేదు సరికదా, అదేదో వాళ్ల హక్కైనట్లు తీసుకువెళ్ళిపోయారే. ఒక్కసారి పండక్కి రమ్మనమని ముచ్చటపడి వాళ్ళు పిలుస్తూ ఉంటే, ప్రాధేయపడుతూ ఉంటే బెట్టు సరి చేస్తారేమిటి ఈయన? తను వీళ్లకు కోడలైనట్లు ఈయన వాళ్లకు అల్లుడు కాడా? జీవితాంతమూ ఉండటానికి సిద్ధపడి వచ్చిందే తను. ఒక్క పండగ రోజున అత్తగారింట్లో గడపలేరన్న మాట ఈయన. ఈ లోపం ఎక్కడున్నది? ఏమైనా ఆడపుట్టక్క పుట్టడం కంటే అడవిలో మానై పుట్టడమే మేలా? ఇప్పటికీ ఎంత చదువుకున్నా, సంఘం ఎంత పురోభివృద్ధి సాధించినా ఇంతేనా అని గిజగిజలాడిపోయింది మధుమతి. వాళ్ళింటికి వెళ్లాలనేనా? వెళదాంలే అంటూ అభయమిచ్చాడు చిట్టిబాబు ఆ మర్నాడు. నిజంగానా అండి? నిజంగా మీరొస్తారా? అబ్బా, ఎంత మంచివారండి మీరసలు, అత్తగారు అన్నం పెట్టి పాడు చేస్తున్నారు గాని అంటూ నవ్వింది మధుమతి. అంతకుముందు తను అనుకున్నవన్నీ ఒక్క క్షణంలో మర్చిపోయింది. హృదయం నిండా భర్త ఎడల అనురాగవాహిని పొంగి పొరలిపోయింది.
ఆమె సంతోషం పట్టశక్యం కాకుండా పోయింది. ఓహ్, తన పుట్టింటికి వెళుతున్నది, తన భర్తతో కలిసి. కొన్ని నెలలైపోయింది వాళ్ళందర్నీ చూసి. ఎట్లా ఉండగలిగింది ఇన్నాళ్ళు? అమ్మా నాన్న ఇంత గారాబంగా పెంచారు తనను. ఒక్కరోజు కూడా విడిచిపెట్టి ఉండలేనంటావు. పెళ్ళైతే కాపురానికి ఎవరెళ్తారే అని నవ్వేది అమ్మ. నేనసలు పెళ్ళే చేసుకోను బాబోయ్ అని అరిచి అక్కడి నుంచి పారిపోయేది తను. ఆ ఊహే బాధాకరంగా ఉండేది. రోజూ అమ్మ వేయవలసిందే జడ. అన్నం తింటూ కూడా చదువుకుంటుంటే చాలే ఇహ తిన్నట్టే అంటూ అమ్మే అన్నం కలిపి ముద్దలు పెట్టేది. అమ్మ నాన్న అన్నయ్య వదిన చెల్లెళ్ళు అందరూ ఎంత ఆప్యాయంగా, ఎంత ఇష్టం. తలుచుకుంటే నవ్వొస్తోంది. వైజాగ్లో ఎంబీబీఎస్ సీట్ వస్తే వదిలేసుకొని ఉన్న ఊళ్ళోనే బీఎస్సీలో చేరింది. అట్లాంటి తను పెళ్లి చేసుకుని సరాసరి అత్తవారింటికి వచ్చేసింది. ఇన్ని నెలలకు మొట్టమొదటిసారిగా పుట్టింటికి వెళ్ళబోతున్నది. ఆ సంతోషంలో ఆమెకు ప్రకృతంతా రసరమ్యంగా, ప్రపంచమంతా ఆనందకరంగా కనిపించింది. అత్తగారి సలహా మీద ఆవిడతో కలిసి బజారుకెళ్ళి పుట్టింట్లో అందరికీ చిన్న చిన్న బహుమతులు కొన్నది. తండ్రి కోసం నగిషీలు చెక్కిన సరస్వతీ పీఠం కొంటున్నప్పుడైతే ఆమె కళ్ళు సంతోషంతో చెమర్చాయి. రాజమ్మ అది గమనించి పిచ్చి పిల్ల అనుకుని కోడలి భుజం మీద ఆప్యాయంగా తట్టింది. అత్తయ్య అంటూ ఆవిడ నల్లుకుపోబోయి అంతలో అది బజారుని గుర్తుకొచ్చి మానేసింది మధు. ఎంత మంచివారమ్మా మీరు, నా పురాకృత కర్మఫలం పండి మీ వంటి ఉత్తమురాలికి కోడలనైనాను అనుకుంది. ఆ రోజే బయలుదేరవలసిన రోజు. మధుమతి కాళ్ళు నేల మీద నిలవటం లేదు. అత్తయ్య, ఏ చీరలు తీసుకెడదాం? మీ బెనారస్ చీర మట్టుకిప్పుడే పెట్లో పెట్టేస్తున్నా. అన్నట్లు ఏ సూట్ కేసు తీసుకెడదాం అంటూ హడావుడి పడుతూ ఇల్లంతా తిరిగేస్తోంది. మాటి మాటికి వీధి గుమ్మం వరకు వెళ్ళి చూసొస్తోంది. ఈయనింకా రారేం? అబ్బా, ట్రైన్కు టైం అయిపోతున్నదే అంటూ సామాన్లన్నీ సర్దేసి తను తయారైపోయి కూర్చున్నది. నిరుత్సాహంగా వచ్చాడు చిట్టిబాబు. అమ్మయ్యా, వచ్చేసారా? మేం రెడీ అయిపోయాం, మీదే తరువాయి. అన్నట్లు ఇంత ఆలస్యం అయిందేమిటండి ఇవాళ? ట్రైన్కి టైం అయిపోతోంది. త్వరగా తయారవ్వండి. అట్లా భర్త మొహం వైపు చూసి, ఏమిటండి అట్లా ఉన్నారు, ఒంట్లో బాగోలేదా అని ఆదుర్దాగా అడిగింది మధుమతి. అది కాదు మధు, నువ్వు బాధపడతావేమో మరి, నీకొక విషయం చెప్పాలి అన్నాడు చిట్టిబాబు. పర్వాలేదు, ఏమనుకోను, త్వరగా చెప్పేయండి ప్లీజ్, అవతల టైం అయిపోతోంది అన్నది మధుమతి ఆదుర్దాగా. నేను మా ఆఫీసర్తో కలిసి అర్జెంటుగా క్యాంపుకు వెళ్ళవలసి వచ్చింది. పాపం ఆయనకు కూడా పండుగ నాడు పరాయి చోటే మకాం. ఏం చేస్తాను చెప్పు, డ్యూటీ అన్నాక తప్పుతుందా? ఏమిటో అంటూ నిట్టూర్చాడు తను. మధుమతి నిలబడలేనట్లయిపోయి తను సర్దిపెట్టిన పెట్టె అక్కడుంటే దానిమీద కూలబడింది. మీరు రానట్లేనా? సుధాకర్ కూడా క్యాంపుకు వస్తున్నారా అని అడిగింది నీరసంగా. సారీ మధు, ఏం చేయమన్నావు మరి? ఐఎమ్ హెల్ప్లెస్. ఈసారికి నువ్వు వెళ్ళిరా, మీ పుట్టింటికేగా, హాయిగా సరదాగా గడుపుకోవచ్చు పండగ. అక్కడైతే నేను ఊళ్ళో లేనన్న సంగతే మర్చిపోతావెంచక్క అన్నాడు చిట్టిబాబు. భర్త మొహంలోకి పరిశీలనగా చూసింది మధుమతి. పండగకు క్యాంప్ ఏమిటండి అసలు? కంపెనీ వాళ్లకు మతిపోతే మట్టుకు మీ బాస్కు కూడా మతిపోయిందా? ఆర్డర్లో డేట్ సరిగ్గా ఉందా? ఏమన్నా పొరపాటు జరిగిందేమో అన్నది ఇంకా ఆశ చావక. అంటే నీ ఉద్దేశం మేమంతా కళ్ళు లేని వాళ్ళమనా? ఆర్డర్ తెచ్చి ఇదిగోనండి దేవి గారు అంటూ సమర్పించుకోవాలా? చదువుకున్న దానివి గదూ మరి, పొరపాట్లుంటే దిద్దేదానివి అవునా? పండగ ఏమిటసలు ఉద్యోగస్తులకు? మాదసలే కొత్త కంపెనీ, దాని అభివృద్ధికి రాత్రింబవళ్ళు పాటుపట్టమే మా కర్తవ్యం, తెలిసిందా అన్నాడు తను కోపంగా. మధుమతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆఫీస్లో ఏమైనా గొడవ జరిగిందేమో, ఆ కోపం నా మీద చూపిస్తున్నారు అనుకుంది. అంతంత మాటలు వద్దు, ఏదో నా ఆత్రం కొద్దీ అట్లా అన్నా, నన్ను అపార్థం చేసుకుంటున్నారు అనవసరంగా అన్నది తల వంచుకుని. చిట్టిబాబుకి జాలి వేసింది. ఏదో కోపంలో అన్నానే గాని ఏమీ అనుకోకు. నేను రాకపోయినంత మాత్రాన ఏమి మునిగిపోతుంది చెప్పు? అంతా ప్రయాణమే మానేస్తే బాగుండదు.
అక్కడ మీ వాళ్ళంతా ఎదురు చూస్తుంటారు కూడాను అని అన్వయించాడు. మంచివారే. మా వాళ్ళు ఎదురు చూసేది నా ఒక్కదాని కోసం కాదు. ఆ సంగతి ఎట్లా అర్థమవుతుంది స్వామి మీకు అని మనసులో ఆవేశపడింది మధుమతి. అయినా మీ ఉద్యోగ ధర్మం నెరవేర్చొద్దని నేనేనాడు అనను. ఆ మాట గుర్తుపెట్టుకుంటే చాలు సార్ అని పైకంటూ కాంతిలేని నవ్వొకటి నవ్వింది. ఏమిటర్రా ఇంకా తెమల్లేదు? ఏమిటమ్మా కోడలా వాడలా నుంచోబెట్టేశావు? మీ మామగారు రైలు టైం అయిపోతోంది, వెంటనే బయలుదేరమని కేకలేస్తున్నారు. రిక్షా పిలుచుకురా నాయనా వెంకన్న అంటూ వచ్చింది రాజమ్మ. అక్కర్లేదత్తయ్యా, ఆయన క్యాంపుకు వెళ్ళాలట అంది మధుమతి. సరే అయితే మేమెందుకు ఇక్కడ చాలా పనులున్నాయి కూడా. పోనీ నువ్వు బయలుదేరమ్మా అంది అనునయంగా. వద్దత్తయ్యా, నేను వెళ్ళను నెమ్మదిగా అన్నది మధుమతి. అదేమిటి, పండగ పూట ఉస్సురుమంటూ ఏడవటానికా ఇక్కడుండి వెళ్ళటానికేం అని కోప్పడ్డాడు చిట్టిబాబు. వద్దండి, నాకు వెళ్ళాలని లేదు అంటూ పెట్టెలోంచి బట్టలు తీసేసి యథాస్థానంలో పెట్టేసింది మధుమతి. రాజమ్మ బాధగా చూసింది కోడలి వంక. కానీ ఆవిడ మట్టుకేం చేయగలదు? వెళ్ళమంటే వెళ్ళకపాయే పిచ్చి పిల్ల అనుకుందావిడ. ఆ మర్నాడు సుధాకర్ అంటే చిట్టిబాబు ఆఫీసర్ వచ్చాడు. అప్పటికి అతడింట్లో లేడు. చిట్టిబాబు సుధాకర్ మంచి స్నేహితులు. మధుమతిని చెల్లెమ్మ అని పిలుస్తాడు సుధాకర్. రండి అన్నగారు, బహుకాల దర్శనం. ఆయన బజారుకు వెళ్ళారు, ఇప్పుడే వస్తారు, కూర్చోండి అని ఆహ్వానించింది మధుమతి. కులాసాగా ఉన్నావా అమ్మా అని అడిగాడు సుధాకర్. వదినగారు కులాసానా అండి అని అడిగి లోపలికి వెళ్ళి కాఫీ తెచ్చి ఇచ్చింది మధుమతి. ఏమిటమ్మా పండగ ఏర్పాట్లు అని అడిగాడు సుధాకర్. ఇంకా ఏర్పాట్లేమిటి లెద్దురు అని నిట్టూర్చింది ఆమె. అదేమిటమ్మా అట్లా అంటున్నావు అని ఆశ్చర్యపోయాడు సుధాకర్. ఇంతకీ మీరు క్యాంపుకి వెళ్ళటం ఎప్పుడు అని అడిగింది మధు. నేనా, క్యాంపుకా ఆశ్చర్యంగా అడిగాడు సుధాకర్. అవును, మీరు ఆయన వెళుతున్నారట కదా, పండగకు ఊళ్ళో ఉండరట కదా అన్నది మధుమతి. ఐసి, మర్చిపోయాను, వెళ్ళాలమ్మా వెళ్ళాలి. ఆయన తడబాటు చూసి విస్తుపోయింది మధు. ఇంతలో రానే వచ్చాడు చిట్టిబాబు. సుధాకర్ని చూసి పాలిపోయిందతగాడి మొహం. మధు, అమ్మ పిలుస్తున్నట్లున్నది చూడు అన్నాడు. ఆమె లోపలికి వెళ్ళిపోయింది. ఏంటి చిట్టిబాబు అసలు సంగతి? ఏదైనా చిన్న ప్రణయ కలహం అంటూ నవ్వాడు సుధాకర్. నానుస్తూ అసలు సంగతి చెప్పాడు చిట్టిబాబు. అంత మాత్రానికి, ఆఫ్టర్ ఆల్ అంత చిన్న విషయానికి ఆడపిల్లతో అబద్ధం చెప్పావుటయ్యా పెద్ద మనిషి. ఉన్న విషయం ఉన్నట్లు చెప్పేస్తే అమ్మాయి సర్దుకుపోలేదనుకుంటున్నావా ఏం అని సన్నసన్నగా అడిగాడు సుధాకర్. చిట్టిబాబు పైకి మాట్లాడలేదు గాని చెల్లెలంటే పక్షపాతమని గొడుక్కున్నాడు. అది సరే, ఆవిడకి నువ్వంటే ఇష్టమో పుట్టిల్లంటే ఇష్టమో తేల్చుకున్నావా మరి? వెళ్తానన్నదా వాళ్ళింటికి అని అడిగాడు. పశ్చాత్తాపంగా చూశాడు చిట్టిబాబు. భలేవాడివి మొత్తానికి. నీ సహధర్మచారిణిని, నీ ఇల్లాలిని బాగా బోల్తా కొట్టించావన్నమాట. సరే, అయ్యిందేదో అయ్యింది. ఆవిడ దగ్గరికి వెళ్ళి లెంపలేసుకుంటావో గుంజిళ్లే తీస్తావో నేను ఎడుతున్నా. ఇవాళ బయలుదేరి మీ అత్తగారింటికి వెళ్ళవచ్చు మీరు. ఎల్లుండి కదా పండగ. విష్ యూ ఏ హ్యాపీ జర్నీ అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు సుధాకర్. పిలిచారా అత్తయ్య అని లోపలికి వెళ్ళిన మధుమతి, నేను పిలవలేదమ్మా అన్న అత్తగారి మాటలకి ఉలిక్కి పడింది. మరి ఆయన లోపలికి ఎందుకు పంపించారు? నిజమే ఉంటుంది, లేకపోతే సుధాకర్ గారు ఎందుకు కంగారు పడతారు? మా వాళ్ళింటికి రావటం ఇష్టం లేక క్యాంపుకి పెడుతున్నానని అబద్ధం చెప్పారన్నమాట. అయ్యో చిలకా గోరింకల్లా, కూతురు అల్లుడు పండగ పూట ఇంట్లో తిరుగుతూ ఉంటే చూడాలని అమ్మా నాన్న ఎంత ఉబలాట పడ్డారో. అన్నయ్య వదిన తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎంత ఉత్సాహంగా ఎదురు చూశారో. అందరూ ఎంత నిరాశపడుతున్నారో. నా సమస్తమైన ఆశయాల్ని, అభిరుచులని, అలవాట్లని మార్చుకుని ఆయనకెంత అనుగుణంగా తయారైనాను. కానీ నా కోసం, నా ఈ ఒక్క కోరిక తీర్చటం కోసం ఆయన మా పుట్టింటికి రాలేరన్నమాట. తన భార్య హృదయంలో పరిపూర్ణ తృప్తిని కలిగిస్తే అది తనకు ఎంత సంతోషం కలిగిస్తుందో తెలియదు కాబోలీనకు. ఎంత పట్టుదల,
భార్యాభర్తలు పరస్పరావగాహనలతో ఒకరి అభిప్రాయాలను ఇంకొకరికి అనుగుణంగా మార్చుకుంటే ఎంత బాగుంటుంది. సంసారాన్ని స్వర్గతుల్యం చేసుకుంటున్నట్లు కాదు. ఎంతసేపు స్త్రీ నుంచే మార్పు రావాలి కాబోలు. పురుషుడు తన అభిప్రాయాలను గాని ఉద్దేశాలను గాని వీసవెత్తు కూడా మార్చుకోరాదు. మనసులోని అసంతృప్తి తుషాగ్నిలా దహించి వేస్తుంటే పైకి నవ్వుతూ తిరగాలి కాబోలు ఇల్లాలు. ఎంత పిచ్చిదాన్ని నేను, ఎన్ని పగటి కలలు కన్నాను. అయ్యో అనుకున్నది పాపం మధుమతి. ఆమె కళ్ళల్లో ఎరుపు చీరలతో పాటు కన్నీళ్లు కూడా మెరుస్తున్నాయి. సారీ మధు, నన్ను క్షమిస్తావంటే అంటూ వచ్చాడు చిట్టిబాబు. ఛా, ఎంత మాట! నేను మిమ్మల్ని క్షమించటం ఏమిటి? మీకేవండి, మీరు మగవాళ్ళు. మీ మాట రాజశాసనంగా చెల్లుబడి అవుతుంది సంఘంలో. మునిపంటితో పెదవి బిగబట్టి అన్నది మధు. ఆమె కళ్ళ నుండి జలజలా రాలాయి కన్నీళ్లు. నేను చాలా సిగ్గుపడుతున్నాను మధు. తప్పు చేసింది నేను. నన్ను శిక్షించే హక్కున్నది నీకు. నువ్వు వెడుస్తావెందుకు? పుట్టింటి కంటే నన్నే నువ్వు అభిమానిస్తున్నావని కొద్దిగా ఆలస్యంగా గ్రహించాను. నేను చెప్పిన అబద్ధం తాత్కాలికంగా కష్టం కలిగించినా మన భవిష్యత్ జీవితానికి బంగారు బాటలు పరిచింది తెలుసా. నేనింకెప్పుడూ అవమానించను. నీ వ్యక్తిత్వాన్ని కించబరిస్తే నా వ్యక్తిత్వాన్ని కించపరుచుకున్నట్లు. సరేనా? చెప్పు మధు, నన్ను మన్నించగలవా అని అడిగాడు చిట్టిబాబు. మధుమతి కోపంతో మౌనంగా నిలబడి ఉన్నది. ఇదా మధు, నువ్వు నాకు విధించిన శిక్ష? ప్లీజ్, నువ్వు మామూలుగా అయిపోతావని, మన సంసారం ఇదివరకులాగానే హాయిగా సాగిపోతుందని ఆశపడుతున్నాను. కాస్త ఆలోచించి చెప్పు. నీ కోపం తగ్గటానికి ఎన్నాళ్ళు పడుతుంది అని అడిగాడు చిట్టిబాబు ఆత్రంగా. అతడి గొంతులో బాధా సమ్మిశ్రితమైన జీరా. అంతలో అమ్మాయి మధుమతి, ఓసారిలా రామ్మా అంటూ పిలిచింది రాజమ్మ వంటింట్లోంచి. అదిగో అమ్మ పిలుస్తున్నట్లుంది చూడు అన్నాడు చిట్టిబాబు. నిజంగా పిలుస్తున్నారా? ఓరగా తల తిప్పి తమాషాగా అడిగింది మధుమతి. కాదు, అబద్ధంగా పిలుస్తున్నారు రోషంగా అన్నాడు చిట్టిబాబు. సరేగాని ఒకసారి నవ్వండి అన్నది మధుమతి. ఎందుకు? అప్రయత్నంగా అడిగేశాడు చిట్టిబాబు. నా కోసం, మీ దాసిని, మీ సతిని, మీ ప్రేయసిని, మీ దాన్ని అయిన నా కోసం ఒక్కసారి నవ్వండి సార్ అంటూ అత్తగారి దగ్గరికి పారిపోయింది సార్థక నామధేయురాలైన మధుమతి. కథ సమాప్తం.